ఏకైక రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లును ఉభయ సభలు ఆమోదించడంతో నక్కపల్లిలో హోంమంత్రి అనిత నివాసం వద్ద సంబరాలు జరుపుకున్నారు. నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న మంత్రి అనిత బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. హోంమంత్రి మన రాజధాని మన అమరావతి అంటూ నినాదాలు. సారిపల్లి పాలెం మంత్రి నివాసం నుంచి నక్కపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మంత్రి అనిత ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కూడా చేశారు. బైక్ ర్యాలీలో పాల్గొన్న హోంమంత్రి వందల మంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ జెండాలు పట్టుకుని జై అమరావతి అంటూ ప్లకార్డులు, నినాదాలతో ఉత్సాహవంతంగా బైక్ ర్యాలీని సాగించారు. మేడం పక్కన పవన్ కళ్యాణ్ స్లోగానాలు జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, మన రాజధాని, మన రాజధాని, జై అమరావతి, జై అమరావతి. దయచేసి ఒక్కసారి ఒక 10 అడుగులు దయచేయండి. దయచేసి కోటి దూరం ఉన్నది, కోటి దూరం ఉన్నది బయటికి, కూర్చుని దూరం ఉన్నది బయటికి. ఈరోజు నిజంగా చెప్పాలంటే చరిత్రలో నిలిచిపోయే రోజు మనందరికీ కూడా. 10 ఏళ్ల నిరీక్షణ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అంటే ఎక్కడా కూడా చెప్పుకోలేని పరిస్థితి నుంచి గత 5 సంవత్సరాల విధ్వంస పరిపాలనలో నిజంగా ఎంత అణచివేతకి గురైందో అమరావతి మనందరికీ తెలుసు. మళ్ళా తిరిగి మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతికి పునర్జీవనం వచ్చిందనే చెప్పాలి. ఈ రోజు మనందరం కూడా, మన పిల్లల దగ్గర నుంచి మనందరం కూడా మన రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకునే ఈ రోజు, ఎన్నో 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, అది కూడా మనందరూ, మన నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా దీనంతటికీ కూడా ఆజ్యం పోసిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చివరి వరకు కూడా నిబద్ధతతో పనిచేసి ఈ రోజు అమరావతి డిక్లరేషన్ అయిన తర్వాత, చట్టబద్ధత అయిన తర్వాత దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రాజ్యసభ గ్యాలరీ నుంచి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్న మన యువ నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, సుమారుగా 1600 రోజులకి పైగా ఆడ, మగ, చిన్న, చిత్తక అంతా కూడా ఎండనక వానక ఆ రోజు ప్రతి ఒక్క రైతులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ అమరావతి రాజధానిగా కొనసాగించిన, ఎన్నో కేసులు పడి, ఎన్నో అవమానాలకు గురై, పుట్టికాలతో తగ్గించుకున్నా కూడా ఎక్కడ వెనుదిరగకుండా ఉన్న అనేకమైన రైతులు, మహిళా రైతుల తాలూకా త్యాగం ఈ రోజు మనందరం కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ నుంచున్న ప్రతి ఒక్కరు, ఇది వింటున్న ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ చరిత్రకి నిజంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా ఒక విట్నెస్ కిందే చెప్పాలి. ఎందుకంటే రేపు తరతరాలుగా అమరావతి రాజధాని ఎప్పుడు డిక్లేర్ అయింది, ఎప్పుడు చట్టబద్ధత వచ్చిందంటే ఏప్రిల్ 2వ తారీఖు మేమందరం సంబరాల్లో పాల్గొన్నామని ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా గర్వంగా చెప్పుకునే రోజు.